గంగ చంద్రముఖిలా మారినట్టుగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పూర్తిగా జగన్ముఖిలా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పిల్లల అసెంబ్లీని చూసి వారలేకపోతున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు రాజ్యాంగం పైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూతన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారు. పిల్లల్లో చైతన్యం నింపేలా ప్రభుత్వం చేసిన ఈ ప్రయోగాన్ని అభినందించడానికి మనసు రాకపోతే ఓకే, తనకు జీతం ఇస్తున్న తన యజమాని కోసం కొమ్మినేని ఏం మాట్లాడలేకపోయాడు అనుకున్నాం. కానీ కొమ్మినేని ఇప్పుడు జగన్ముఖిలా మారాడు. పిల్లల అసెంబ్లీకి అంబేద్కర్ స్మృతివనానికి లింకు పెడుతూ డిబేట్ పెట్టాడు. అసలు ఆ రెండింటికి సంబంధం ఏంటి? అంబేద్కర్ స్మృతివనం నిర్వహణ పైన సాక్షిలో ప్రసారమైన తప్పుడు కథనాలను నిజమని నిరూపించేలా నానా ప్రయాసపడుతున్నాడు కొమ్మినేని. సాక్షి పేటీఎం బ్యాచ్కు చెందిన మరో జర్నలిస్ట్ విజయబాబు కూడా తానా తందానా అంటున్నాడు. ఈ ఇద్దరికి ఏమైనా మానవత్వం, నైతిక విలువలు ఉంటే పిల్లల అసెంబ్లీ నిర్వహించిన తీరుపైన తప్పనిసరిగా అభినందించాల్సి ఉంటుంది. అది కాదని సభకు ఎమ్మెల్యేలు రావడం లేదని పిల్లలతో ప్రశ్నించడం ఏమిటి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కొమ్మినేని. అసలు పిల్లల అసెంబ్లీని చూసేవా కొమ్మినేని? చూడకపోతే యూట్యూబ్లో పూర్తి వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి చూడు. పిల్లలు అసెంబ్లీ ఎంతో సరదాగా, ఆహ్లాదంగా, ఆనందంగా సాగిందో అర్థమవుతుంది. అంతేకాని మీకున్న దుర్బుద్ధితో పవిత్ర కార్యక్రమం పైన నీలాపనిందలు వేయొద్దు ప్లీజ్. జర్నలిస్టు వృత్తికి కలంకం తెచ్చి కలకాలం మాయని మచ్చగా మిగిలిపోకు.